పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం. వీణా గారితో ఉన్నాము. వీణా ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట. ఉమ్, అండ్ నాన్నగారు చనిపోవడం వల్ల ఎర్లీగా మ్యారేజ్ చేశారు. కొంచెం పిల్లలు కొద్దిగా పెద్ద అవగానే ఎక్కడో నన్ను నేను మిస్ అవుతున్నాను అని చెప్పి నాకు అనిపించింది. పిల్లలు అవనివ్వండి, ఏదైనా కూడా మనకి లైఫ్ లో ఒక్కసారే జరుగుతుంది. అది దానికి మించింది ఇంకొకటి ఉండదు మన లైఫ్ లో. అంటే గ్రేట్ థింగ్ అనేది ఇంకొకటి ఉండదు. అలాంటి థింగ్స్ ని ప్రిజర్వ్ చేస్తున్నాను అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. వెల్కమ్ టు 199 టాక్స్ వీణా గారు. ఈరోజు మనం Thank you. ఆనందంలో భాగంగా విజయవాడ నుంచి కనెక్ట్ అవుతున్న వీణా గారితో ఉన్నాము. వీణా గారు పెళ్లిలో ఉన్న వస్తువులను మధుర జ్ఞాపకంగా మలుచుకొని ఆనందాన్ని ఇస్తున్నారు. వాటి గురించి ఆవిడతో మాట్లాడదాం. వెల్కమ్ టు 199 టాక్స్ వీణా గారు. మీరు ఈ Thank you జర్నీ అండి. ఎలా Thank you. స్టార్ట్ చేశారు? మీ గురించి కొంచెం చెప్తారా? నా పేరు వీణారంగ అండి. నేను రెజిన్ ఆర్టిస్ట్ ని. మాది బేసిక్ గా విజయవాడ కాదండి, విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. చంద్రలపాడు అనేది పక్కా విలేజ్ అన్నమాట. సో అక్కడనే ఉంటాము. మాది బిజినెస్, మా సార్ది. సో నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట. ఉమ్, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ స్టూడెంట్ నే. బట్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ నాన్నగారు చనిపోవడం వల్ల ఎర్లీగా మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ తర్వాత అంతా వెల్ సెటిల్డ్, అంతా ఫ్యామిలీ, పిల్లలు అంతా మంచిగానే ఉంది. ఏం ప్రాబ్లం లేదు. నేను ఈవినింగ్స్ రోజు షాప్ కూడా వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు షాప్ లోనే ఉంటాను. కానీ ఎక్కడో ఒక ఫేజ్ లో పిల్లలు చిన్నప్పుడు కొంచెం వాళ్ళతో బిజీగా ఉండిపోతాం కదా. కానీ కొంచెం పిల్లలు కొద్దిగా పెద్ద అవగానే ఎక్కడో నన్ను నేను మిస్ అవుతున్నాను అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అంటే నా కోసం నాకంటూ చూసుకుంటే ఏం కనపడలేదు. ఏం చెయ్యాలి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే రెజిన్ ఆర్ట్ నేను చూశాను. రీల్స్ లో చూస్తూ ఉంటే రెజిన్ ఆర్ట్ కనిపించింది. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు మ్యారేజ్ అవ్వకముందు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండేది. బట్ అది ఫుల్ఫిల్ అవ్వలేదు నాకు. కానీ నాకు ఆర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఆర్ట్స్, డ్రాయింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో నేను మనీ మ్యాండేటరీ కోసం అయితే ఈ బిజినెస్ చేయట్లేదు. మనీ సెకండరీ వస్తుంది. బట్ నేను చేసే బిజినెస్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి బేసిక్ గా. ఎందుకంటే మా సార్కి అసలు ఇష్టం లేదు నేను చేయడం. మనకి సరిపోతుంది, మనకొద్దు, పిల్లలు, షాప్ ఇదే సరిపోతుంది మనకి, ఇంకా ఏమీ వద్దు, మనకు కుదరదు అనేవాళ్ళు. ఇంకా అడగ్గా సరే తనే చేస్తుంది, కొన్ని రోజులు అయ్యాక తనే వదిలేస్తుందిలే అన్నట్టుగా ఓకే చెప్పారు. బట్ నేను ఎంత గట్టిగా ఉన్నాను అనేది నాకు తెలుసు. సో ఇందులో ఉన్న రెజిన్ లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే మనం మెమరీస్ ని ప్రిజర్వ్ చేస్తాం. బేబీ థింగ్స్ కానివ్వండి, వరమాల ప్రిజర్వేషన్ అంటే పెళ్లి పూల దండలు, జీలకర్ర బెల్లం, నల్ల పూసలు, అంటే ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఇందులో డ్రై ఐటమ్స్ ఏవైనా కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. బేబీ థింగ్స్, బేబీ బొడ్డుతాడు, కడియాలు, బేబీ హెయిర్, బేబీ టీత్, బేబీకి ఫస్ట్ కట్టినటువంటి రాఖీ, ఇవన్నీ కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మన ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్డ్ అయితే కనుక వాళ్ళ వ్యాలెట్, వాళ్ళ స్పెడ్స్, వాళ్ళ ప్రతి చిన్న థింగ్ ని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అంటే మెమరీస్ అనేది మనకి లైఫ్ లో కొన్నే ఉంటాయి. మ్యారేజ్ అవనివ్వండి అండ్ పిల్లలు అవనివ్వండి, ఏదైనా కూడా మనకి లైఫ్ లో ఒక్కసారే జరుగుతుంది. అది దానికి మించింది ఇంకొకటి ఉండదు మన లైఫ్ లో. అంటే గ్రేట్ థింగ్ అనేది ఇంకొకటి ఉండదు. అలాంటి థింగ్స్ ని ప్రిజర్వ్ చేస్తున్నాను అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ నేను ఇందులో చేయడానికి నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ప్రతి ఇంట్లో నా ఆర్ట్ పీస్ ఉండాలి, దాని ద్వారా నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పే నా స్వార్థం కూడా ఉంది. అంటే మన ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లో ఉంది అనుకోండి, దాన్ని చూసిన ప్రతిసారి ఇది పలానా వాళ్ళు చేశారని మనల్ని తలుచుకుంటారు, ఎంత బాగా చేశారు అని మనల్ని తలుచుకుంటారు. అది నాకు ఒక బ్లెస్సింగ్. అంటే మన లైఫ్ లో అన్నిటికంటే మెయిన్ గా కావాల్సింది బ్లెస్సింగ్స్. సో నేను ఆ బ్లెస్సింగ్స్ ని కూడా కోరుకుంటున్నాను. అందుకనే ఇందులోనే కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం, అసలు రెజిన్ ఆర్ట్ చేయాలి అంటే, ఒక ఫ్రేమ్ చేయాలి అంటే మినిమం ఎన్ని రోజులు పడుతుంది అంటారు? మీకు ఆర్డర్ ఎప్పుడు ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాలి అంటే? అంటే బేసిక్ గా చిన్న కీ చైన్ అయినా అవనివ్వండి, చిన్న ఫ్రేమ్ అయినా అవనివ్వండి, మనకి మినిమం డేస్ మనకి
అంటే లీస్ట్ 3 days పడుతుందండి. అదే ఇప్పుడు మనకి వరమాల ప్రిజర్వేషన్ వచ్చేసరికి 15 to 20 days పడుతుంది. అంటే బేస్డ్ ఆన్ లేయరింగ్, మనం ఎన్ని లేయర్స్ వేస్తున్నాము దాంట్లో, అది ఎంత సైజ్ లో ఉంది ఫ్రేమ్ అనే దాని మీద మనం లేయరింగ్ వేస్తాం. సో దాన్ని బట్టి మనకి క్యూరింగ్ టైం అనేది పడుతుంది అనమాట. అంటే మనకి ఇలా స్టార్ట్ చేయగానే ఎండింగ్ ఒక 1 hour లో జరిగిపోయేది కాదు ఇది రెజిన్ తో వర్క్ అంటే. మనకి దీనికి ప్రాసెసింగ్ ఉంటుంది. ఇన్ని అవర్స్ తర్వాత మనం సెకండ్ లేయర్ వేసుకోవాలి, ఇన్ని అవర్స్ తర్వాత ఇంకో లేయర్ వేసుకోవాలి అని బేస్డ్ ఆన్ లేయర్స్ మనకి టైం డిపెండ్ అయి ఉంటుంది. చిన్నది ఒక 2 layers వేస్తే సరిపోతుంది అనుకుంటే కీ చైన్ అయినా అవనివ్వండి, చిన్న ఫ్రేమ్ అయినా అవనివ్వండి, మినిమం 3 days పడుతుందండి. వరమాల ప్రిజర్వేషన్ అయితే బేస్డ్ ఆన్ సైజ్ 15 to 20 days పడుతుంది. ఎలా ప్రిజర్వ్ చేసి పంపించాలంటారు ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అంటే? అంటే ఇప్పుడు వాళ్ళ థింగ్స్ ఫర్ సపోజ్ మ్యారేజ్ థింగ్స్ ఉన్నాయి అనుకోనివ్వండి, పెళ్లి దండలు ఉంటాయి, వాటిని అంటే ఆ హడావుల్లో ఏం చేస్తారంటే కవర్లలో పెట్టేస్తారు. అంటే ఆ ఫ్లవర్స్ లో ఉన్న మాయిశ్చర్ వల్ల కవర్లలో పెడితే ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఆ ఫ్లవర్స్ ని హ్యాంగ్ చేయాలి. ఒక హ్యాంగర్ కి కానివ్వండి, దేనికైనా సరే హ్యాంగ్ చేస్తే అవి ఒక 4 to 5 days లో కొంచెం డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయిన తర్వాత వాటిని కవర్ లో పెట్టకూడదండి, ప్లాస్టిక్ కవర్ లో పెట్టకూడదు. మనకి కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు మనకి ఇంట్లో కూరగాయలకి వాటికి వీటికి వచ్చేవి కూడా ఉంటాయి, ఒకవేళ బయట దొరకకపోతే వాటిల్లో పెట్టి, అది కూడా ఒక పేపర్ లో ఫోల్డ్ చేసేసి దాంట్లో పెట్టి కార్గేటెడ్ బాక్స్ లో పెట్టాలి. అండ్ అలాగే రిమైనింగ్ థింగ్స్ ఏవైనా కూడా చిన్న చిన్న స్లిప్ కవర్స్ లో, అంటే డ్రై ఐటమ్స్ ఏవైనా కూడా చిన్న కవర్లలో, ప్రెస్ కవర్ లాంటిలో వాటిలో పెట్టేసి పంపించవచ్చు. మనకి జీలకర్ర బెల్లం కూడా పంపించవచ్చు అండి. జీలకర్ర బెల్లం కూడా మనము ప్రెస్ కవర్ లో పెట్టేసి ఒక 2-3 days డ్రై అవనిచ్చి తర్వాత మనకు పంపించేయచ్చు. రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఏప్రిల్లో వాళ్ళ మ్యారేజ్ అయింది, ఏప్రిల్లో మ్యారేజ్ అయిన జీలకర్ర బెల్లం దాచి నాకు పంపించారు. కొంచెం కూడా స్పాయిల్ అవ్వలేదు, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకొకటి నేమ్ ప్లేట్స్ కూడా చేస్తున్నారు కదా మేడం రెజిన్ ఆర్ట్స్ తో? అది ఎన్ని డేస్ పడుతుంది మేడం? అది వచ్చేసి మనకి 4 days పడుతుందండి. 4 days పడుతుంది. అందులో కూడా మనకి అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి. అంటే మనకి ఇంటికి ఐడెంటిటీ అంటే నేమ్ ప్లేట్. సో అది ఎంత బ్యూటీగా ఉండాలి అంటే అదంతా మన క్రియేటివిటీలో ఉంటుంది. సో నేను నా క్రియేటివిటీ అంతా యూజ్ చేసి ఆ నేమ్ ప్లేట్ ని ఆ ఇంటికి తగ్గట్టుగా అందంగా డిజైన్ చేసి ఇస్తాను. అవి మీ సర్నేమే అవనివ్వండి, కొంతమంది ఏంటంటే సర్నేమ్ తో చేపించేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్, అంటే 4 members, ఆ 4 members నేమ్స్. కస్టమైజేషన్ ఉంటుందండి మన దగ్గర ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కస్టమైజేషన్. మీకు ఎలా కావాలి అంటే అలా చేసిస్తాం. అంటే మనకి మార్కెట్ లో ఉన్న రెడీ ఐటమ్స్ లాగా కాదు ఇది. మన దగ్గర ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే కస్టమైజేషన్. మీకు ఎలా కావాలి అంటే అలా చేసిస్తాం. అట్ ద సేమ్ టైం వరమాల ప్రిజర్వేషన్ కూడా మీ థింగ్స్ అన్ని మాకు పంపించిన తర్వాత నేను మీకు 3 to 4 రిఫరెన్సెస్ ఇస్తాను. అంటే మీ థింగ్స్ తో ఫ్రేమ్ ఇలా వస్తుంది అని చెప్పి మీకు ఒక 3 to 4 రిఫరెన్సెస్ ఇస్తాను. అంటే ఇలాగే వచ్చేస్తుంది అని ఒక చాయిస్ ఇవ్వను నేను. మీ థింగ్స్ లో ఎంత బెస్ట్ వస్తుంది అనేది 3 to 4 రిఫరెన్సెస్ ఇచ్చి అందులో మీకు ఏది కావాలి, మీరు ఏది చూస్ చేసుకుంటే దాని ప్రకారమే నేను అవుట్పుట్ ఇస్తాను. అంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి డిస్పాచ్ చేస్తారు మేడం మీరు? ప్రెసెంట్ అయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత మినిమం డిస్పాచ్ టైం 30 days అండి. 30 days. ఎస్. నార్మల్ ఫ్రేమ్స్ అయితే గనక 10 to 15 days లో డిస్పాచ్ చేస్తున్నాను. బట్ వరమాల అయితే మటుకు మినిమం డిస్పాచ్ టైం 30 days. మీరు ఆ వరమాలకి టేక్ వుడ్ యూజ్ చేస్తున్నానని చెప్పారు కదా మేడం? ఎస్ అండి, టేక్ వుడ్. దాంట్లో ఏ సైజ్ నుంచి ఏ సైజ్? అది కూడా బెస్ట్ క్వాలిటీదే యూజ్ చేస్తాము. మనకి మెటీరియల్ అంతా కూడా లోకల్ ఏది వాడను, అన్ని కూడా మనకి నార్త్ నుంచే వస్తాయి, అహ్మదాబాద్ నుంచి, సూరత్ నుంచి వస్తాయి మన ప్రొడక్ట్స్ అన్ని కూడాను. నేను తెప్పించుకునే ఐటమ్స్ అన్ని కూడా అక్కడి నుంచే వస్తాయి, నార్త్ నుంచే. లోకల్ బ్రాండ్స్ ఏవి వాడను, ఎందుకంటే ఇక్కడ దొరికేవి అంత క్వాలిటీ ఉండవు. సో బేసిక్ గా నేను అన్ని బెస్ట్ క్వాలిటీవే తెప్పిస్తాను ప్రొడక్ట్స్ అన్ని, టేక్ వుడ్స్ కానివ్వండి ఏదైనా కూడా. అయితే ఎవరైనా మీకు ఆర్డర్ ఇవ్వాలి అంటే మినిమం ఒక 30 days ముందు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. నేమ్ ప్లేట్ కానివ్వండి, వరమాల కానివ్వండి. చేసాము. ఎస్, ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసాము. ముందు మీరు మీ థింగ్స్ మా అడ్రస్ పెడతాము, పెట్టిన తర్వాత మీ థింగ్స్ అన్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రేమ్ స్టార్ట్ చేసాము. ఒకసారి రాగానే ఇన్ఫార్మ్ చేస్తాము. ఫ్రేమ్ స్టార్ట్ చేసే ముందు మీ రిఫరెన్సెస్ అవన్నీ పెట్టేసి మీకు తర్వాత ప్రొసీడ్ అవుతుంది. మన దగ్గర సైజెస్ వచ్చేసి 6 inches అండి. టేక్ వుడ్ లో లీస్ట్ సైజ్ వచ్చేసి 6 inches. 6 inches నుంచి 18 by 24,
22x24 బిగ్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంది. అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంది. ఆ ప్రైజెస్ రేంజెస్ ఎలా ఉంటాయి అంటారు, ఏమైనా చెప్పగలరా? ప్రైజెస్ వచ్చేసి మనకి 8x8 అయితే టేక్ వుడ్ లో 2500 ఉంటుందండి. 18x24 అయితే 9000 వరకు ఉంటుంది. 22x24 అయితే 13000 వరకు ఉంటుంది. ఇంకా బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది, అది వచ్చేసి మనకి 16,000 వరకు ఉంటుంది ప్రైస్. 16,000 వరకు. అండ్ బిగ్ నెంబర్స్ చెప్తున్నాను అనుకోవద్దు, స్మాల్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. స్మాల్ ఫ్రేమ్స్ మాల్స్ లో చేసేవి కూడా అవైలబుల్ ఉంటాయి. అవి వచ్చేసి మనకి 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 3 ఇంచెస్ ఫ్రేమ్ వచ్చేసి 300 ఉంటుందండి. నేను చెప్పిన 300 నుంచి అన్లిమిటెడ్ ఇంకా మీ దగ్గర. ఎస్ అండి, నేను చెప్పిన ప్రైజెస్ ఇందాక టేక్ వుడ్ ఫ్రేమ్స్. నార్మల్ ఫ్రేమ్స్ నార్మల్ మోల్డ్స్ లో చేసేవి కూడా ఉంటాయి, అవి మనకి 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రేమ్స్ అయితే కీ చైన్స్ లాంటివి అయితే మనకి 2 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ నుంచి కూడా ఉంటాయి. 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మాక్సిమం 16x20 వరకు అవైలబుల్ ఉంటుందండి నార్మల్ ఫ్రేమ్స్ లో. దానికి బేస్డ్ ఆన్ డిజైన్ అండ్ బేస్డ్ ఆన్ మోడల్ మనకి ప్రైస్ డిపెండ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ మనం 8 ఇంచెస్ ఫ్రేమ్ లోనే ఒక ఫ్రేమ్ డిజైన్ చేసాం, కానీ అందులో ఒక ఫ్రేమ్ వచ్చేసి మనకి 1300 లో వచ్చేస్తుంది. కానీ అదే 8 ఇంచెస్ లో ఫ్రేమ్ 2200 వరకు కూడా ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ డిజైన్ నార్మల్ ఫ్రేమ్స్ లో ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ వరమాల నేమ్ ప్లేట్ కాకుండా ఇంకా వేరే వేరే రెజిన్ ఆర్ట్ లో మోడల్స్ ఇంకా ఏం చేస్తారు మేడం మీరు? ఎస్ అండి, మనకి వర్మాలా ఉంటుంది, నేమ్ ప్లేట్ ఉంటుంది, బేబీ థింగ్స్ ప్రిజర్వేషన్ ఉంటుంది, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే ఎవిలై ఉంటుంది. మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవిలై అంటే. సో మనకి ఎవిలై కూడా అవైలబుల్ లో ఉంటుంది. అండ్ అలాగే మనకి చిన్న చిన్న ఫ్రేమ్స్ కూడా 3 ఇంచెస్ నుంచి MDFs మీద కూడా మనం డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు మీ బేబీది బర్త్డే సెరమనీ, నేమింగ్ సెరమనీ అలా ఉన్నా కూడా మనము బడ్జెట్ లో మనకి మంచిగా చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అన్ని కస్టమైజ్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా మనం మంచిగా చేసి ఇవ్వడం జరుగుతుంది, బడ్జెట్ లో వచ్చేస్తుంది. అండ్ నేను ఇంకా వన్ మోర్ థింగ్ నేను ఒకటి చెప్పాలి ఏంటి అనుకుంటున్నానంటే, మార్కెట్ లో ఇచ్చే ప్రైస్ కంటే ది బెస్ట్ ప్రైస్ నేను ఇస్తున్నాను. ఎస్, ఎందుకు అంటే నేను ఏదైతే 12x18 ఇంచెస్ ఫ్రేమ్ 5800 ఇస్తున్నానో అదే ఫ్రేమ్ మార్కెట్ లో 8500 9000 ఉంది. అంటే నేనేదో లాభం లేకుండా చేస్తున్నానని నేను చెప్పట్లేదు ఇక్కడ, నేను లాభం తీసుకుంటున్నాను, కానీ రూపాయికి 2 రూపాయలు తీసుకోవట్లేదు. ఇప్పుడు నా దానికి నాకు కంఫర్ట్ ప్రైస్ నేను పెట్టుకున్నాను, నేను లాభం లేకుండా చేస్తున్నాను నేను చెప్పను, ఎవరు చెయ్యరు కూడా బిజినెస్ అనేది. సో బేసిక్ గా ఏంటంటే మార్కెట్ లో పోలిస్తే ది బెస్ట్ ప్రైస్ అయితే నేను ఇస్తున్నాను. మీ దగ్గర ఏమన్నా అవైలబుల్ ఉంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తారా మేడం ప్రోడక్ట్స్? ఎస్ అండి, డెఫినెట్లీ. ఇది వచ్చేసి మనకి 12x18 ఇంచెస్ అండి. నైస్ అండి, నైస్. ఇది వచ్చేసి మనకి 12x18 ఇంచెస్. అంటే క్లయింట్ కోరుకున్న విధంగా మనం కస్టమైజేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా మిడిల్ లో వాళ్ళ డీటెయిల్స్, పెళ్లి, ఎంగేజ్మెంట్, రిసెప్షన్, ఆ డీటెయిల్స్ అన్ని వచ్చాయి. అండ్ మన దాంట్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్లవర్స్ పైకి తగలవండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్స్ అన్ని కూడా లోపలికే ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చేసేస్తారంటే 1 or 2 లేయర్స్ వేసేసి దీనికంటే తక్కువ ప్రైస్ కి ఇస్తారు. బట్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫ్లవర్స్ బయటకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇన్ ఫ్యూచర్ దే లాస్ట్ దేర్ బ్యూటీ. అంటే మనకి హ్యాండ్స్ కి తగిలి హ్యాండ్స్ అన్ని కూడా కోసుకుపోతాయి. మనం రెజిలో పెట్టిన ఏ థింగ్ అని కూడా హార్డ్ అయిపోతుంది. ఆ హార్డ్ అయినప్పుడు దాన్ని పట్టుకుంటేనే మనకు కోసుకుపోతుంది. అండ్ అలాగే దాని కలర్ కూడా మొత్తం పాడైపోతుంది అండ్ దానికి లైఫ్ అనేది ఉండదు అనమాట. సో మనకి మనం దాంట్లో ఏదైనా కూడా మనకి అంతా కూడా మీకు గ్లాస్ ఫినిష్ కనిపిస్తుంది కదా. అండ్ అలాగే ఏది కూడా టచబుల్ ఉండదు. ఫ్లవర్ అనేది ఫ్లవర్ ఎక్కడా కూడా మీకు టచబుల్ అనేది ఉండదు. ఈ ఫ్రేమే కాదు, నేను ఇంకా వేరేది కూడా చూపిస్తాను. మరి ఆర్డర్ డిస్పాచ్ చేసేటప్పుడు ఇట్లాంటివి చాలా సేఫ్ గా చేయాలి కదండి, మరి మీ ప్యాకింగ్ ఎలా ఉంటది? ఎస్, ప్యాకింగ్ కూడా ది బెస్ట్ ఉంటుంది. మొత్తం అంతా కూడా బబుల్ ర్యాప్ తో మనము అంతా ఫోల్డ్ చేసేస్తాము. అండ్ అలాగే మళ్ళీ దాని మీద కూడా అంతా కూడా మనకి ఇవి ఉంటాయి కదా అట్టలు, కార్గేటెడ్ రోల్స్ ఉంటాయి.
సో వాటితో అంతా రోల్ చేయడం జరుగుతుంది, మొత్తం అంతా టేపింగ్ వేసడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 12/18 ఇంచెస్ మనకి ఒక 5 kgs ఉంది అనుకోండి, మనకి ప్యాకింగ్ అయ్యేసరికి దాని వెయిట్ వచ్చేసి 6 kgs అవుతుంది. అంటే 1 kg మందం నేను ప్యాకింగ్ కి పెడతాను. ఎందుకంటే ఇదంతా కూడా గ్లాస్, వెనకంతా కూడా యాక్రిలిక్ ఉంటుందండి మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే వెనకంతా కూడా యాక్రిలిక్ ఇదంతా. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, MDF లో చేసేస్తున్నారు బ్యాగ్ కూడా. అంటే MDF లో చేస్తే అది డెప్త్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. ఆ డెప్త్నెస్ తక్కువ ఉండడం వల్ల అసలు ఇంత ఫినిష్ రాదు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంత డెప్త్ ఉండదు. దానికి ఇన్ ఫ్యూచర్ మనం చెప్పలేం. నేను వాటిని ట్రస్ట్ చేయను, నేను వాటిలో చేయను. నా ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా యాక్రిలికే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి మనకి మౌల్డ్ లో చేసిందండి. ఇది వచ్చేసి మనకి చెన్నై నుంచి వచ్చింది ఆర్డర్. ఫస్ట్ రోజెస్ అండి ఇవి. అంటే మ్యారేజ్ అయిపోయింది కపుల్ది. ఎస్, మ్యారేజ్ అయింది కపుల్ది. వరమాల ప్రిజర్వేషన్ కి కూడా మనకే పంపించారు. కానీ రేపు 31st వాళ్ళ హస్బెండ్ ది బర్త్డే ఉందంట. సో వరమాల ప్రిజర్వేషన్ అయితే వాళ్ళకి ఆ టైం కి అందేటట్లు లేదు. సో నాకు దీంతో నాకు చేసి ఇవ్వండి అని చెప్పాను, రిక్వెస్ట్ చేస్తే. సో ఎస్, ఇది వాళ్ళ డిస్పాచ్ అవ్వబోతుంది. మీరు ఇది కూడా అబ్జర్వ్ చేస్తే కొంచెం కూడా మీకు తగలదు పైకి. అవునవును, తెలుస్తుందండి ఆ క్లారిటీ. చూసారా ఎలా ఉందో? గ్లాస్ లోపల అన్ని ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్, ఇది వచ్చేసి మనకి 8 ఇంచెస్ మౌల్డ్ అండి. ఇది కూడా డీప్ మౌల్డ్ అన్నమాట, నార్మల్ మౌల్డ్ కాదు. యాక్చువల్ గా నార్మల్, ఓకే, నార్మల్ ది కూడా ఉంది, చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 6 ఇంచెస్. 6 ఇంచెస్. ఇది బర్త్డే కోసం, గిఫ్ట్ కోసం రెడీ చేపించారు మన దగ్గర. ఇది వచ్చేసి నార్మల్ మౌల్డ్ అండి, అంటే ఇది నార్మల్ డెప్త్నెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటాయి మన దగ్గర ప్రొడక్ట్స్ అన్ని కూడాను. నేమ్ ప్లేట్ లేదండి, ఇది కూడా ఇవాళ డిస్పాచ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్, బేస్డ్ ఆన్ దేర్ చాయిసెస్ మనం ఫ్రేమ్ అయితే ఇలా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సూపర్ అండి, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉండేది మేడం ఈ రెజిన్ ఆర్ట్ లో? స్టార్ట్ చేసినప్పుడు అంటే, వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై, ఏ బిజినెస్ కైనా కూడా మార్కెటింగ్ ఇంపార్టెంట్, రెజిన్ ఆర్ట్ కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ లో అట్ ద సేమ్ టైం మనకి కాంపిటేటివ్స్ చాలా మంది ఉంటారు. కానీ మనల్ని మనం ఎంత స్పెషల్ గా చూపించుకుంటున్నాం అనేది మన మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్టార్టింగ్ లో నేను ఫియర్ తోనే స్టార్ట్ చేశాను. నాకు ఎలాంటి క్లారిటీ లేదు, చెయ్యాలి అన్న గోల్ తప్పితే నాకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట బేసిక్ గా. సో నేను ఫస్ట్ లో నాకు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా స్టార్టింగ్ లో మన ఇంట్లో ఫ్రేమ్స్ కొంచెం మన రిలేటివ్స్ కి చేసి ఇవ్వడం, అలాగే స్టార్ట్ చేశాను నేను కూడా. ఫస్ట్ లో హార్డ్లీ ఒక 3 to 5K అలా వచ్చేదండి మంత్లీ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా రెజిన్ ఆర్ట్ మీద నేను విత్ ఇన్ ద స్పాన్ మేడం, ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 months. 8 months, వావ్. రెజిన్ ఆర్ట్ మీద ఇంత అర్న్ చేయొచ్చా అన్న నమ్మకం అయితే ఎవరికి ఉండదండి. దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా అయితే. ఎస్, అంటే నేను స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. బట్ కంప్లీట్ గా దాని వైపు ఉండలేకపోయాను. అప్పుడు మధ్యలో ఒక 6 to 7 months అసలు కంప్లీట్ గా అసలు టేబుల్ దగ్గర కంటూ వెళ్ళలేదు. బట్ బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ వచ్చేసాను బ్యాక్. ఇప్పుడైతే ఒక 1 hour కూడా ఖాళీ ఉండట్లేదు, సరిపోతుంది నాకు మొత్తం అంతా కూడా. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే నేను కోచింగ్ కూడా ఇస్తున్నాను. మనకు వచ్చేసి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేను కోచింగ్ కూడా ఇస్తున్నాను. మనకి 5 to 6 days క్లాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే వర్క్ షాప్స్ పెట్టేస్తున్నారు 1 or 2 days లో. 1 or 2 days పెడుతున్నారు, 5 to 6 things అని చెప్తున్నారు నేర్పించడం. రీసెంట్ గా ఒక ఆవిడ కాల్ చేశారు నాకు, హైదరాబాద్ లో నేర్చుకున్నారంట, 5,000 పే చేశారంట, 5 items నేర్పించారంట, ఫైన్. కానీ ఆవిడకి ఏం అర్థం కాలేదు పాపం. నాకు 20 to 30% అర్థమైందంటే నాకు ఇంకేం అర్థం కాలేదు అని చెప్పి కాల్ చేశారు ఆవిడ. వరమాల ప్రిజర్వేషన్ అడిగితే 40,000 చెప్పారంట ఫీజు. నేను స్టన్ అయిపోయినా యాక్చువల్లీ.
మన దగ్గర నేను 2 కోర్సెస్ లాంచ్ చేశానండి, విత్ వర్మాల ప్రిజర్వేషన్, వితౌట్ వర్మాల ప్రిజర్వేషన్. సో 2 ప్రైజెస్ రేంజెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే మనకి మీకు విత్ మెటీరియల్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వితౌట్ మెటీరియల్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా 1-to-1 ఏనండి, గ్రూప్ సెషన్స్ కాదు, గ్రూప్ ఓన్లీ 1-to-1. ఎస్, ఓన్లీ 1-to-1. మీరు ఒక్కళ్ళే ఉంటారు నాతో. ఎవరైనా ఎలాంటి ఇంట్రెస్ట్ doubts ఉంటే ఉన్నా- మిమ్మల్ని కాంటాక్ట్ Yes. అవ్వచ్చు. ఎస్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మీకు పూర్తి వెండర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఏ సైట్స్ నుంచి తెప్పించుకుంటానో ఆ వెండర్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని. షూర్ అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వీణారంగ గారు ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెజినా ఆర్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో Thank you, మచ్ thank you ఫర్ so much అండి. ఇంటరాక్టింగ్ విత్ మీ ఇన్ 199 టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నన్ను గెస్ట్ గా పిలిచినందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.